పాతాళ భైరవి వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎన్టీఆర్ లిటరేచర్ అధ్యక్షులు జనార్దన్ రావు. పెన్మలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కార్యాలయంలో అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు నటించిన పాతాళ భైరవి సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీ రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎన్టీఆర్ లిటరేచర్ అధ్యక్షులు జనార్దన్, దుర్గాగుడి చైర్మన్ బొర్రా గాంధీ పాల్గొని ఎన్టీఆర్ సినీ ప్రస్థాన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఎన్టీఆర్ నటించిన ఫోటో ఎగ్జిబిషన్ ని చూశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ, నాన్న ఎన్టీఆర్ అభిమానులతో పాల్గొని పుస్తక ఆవిష్కరణ చేయటం సంతోషంగా ఉందన్నారు. జానపదం, పౌరాణికం, సామాజికం అనేక పాత్రలు దేశంలో ఎవరూ చేయని పాత్రలు చేశారన్నారు. కృష్ణుడిగా, రాముడిగా నాన్న నటించిన పాత్రలకు ప్రజలు నీరాజనాలు పట్టారన్నారు. ఎన్టీఆర్కి ఎన్ని ప్రమాదాలు జరిగినా మీ అభిమానమే ఆయన్ని కాపాడింది అంటూ ఎమోషనల్ అయ్యారు. ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు లేనిదే తెలుగుదేశం పార్టీ లేదన్నారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, సినీ వజ్రోత్సవాలు, ఈ రోజున ఎన్టీ రామారావు పాతాళ భైరవి 75 వజ్రోత్సవ వేడుకలను ఇక్కడ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. వైబ్రేషన్, ఆయన పేరు తలిస్తేనే మనసులో ఒక రకమైన ఆరాధ్య భావన. అలాంటి ఎన్టీ రామారావు గారి పుత్రులు మన మధ్య రామకృష్ణ గారు, నారాయణరావు గారు, గోపాలకృష్ణ గారు, కోటేశ్వరరావు గారు, సోమేశ్వరరావు గారు, అలాగే నందిగామ సాంబశివరావు గారు, మన దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ గారు, చెన్నిపాటి గాంధీ గారు, ఇంకా కర్ణాటక నుంచి వచ్చిన రామకృష్ణ గారు, సోమేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే మన ఈశ్వర్, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏ ముహూర్తంలో జనార్దన్ గారు ఈ కార్యక్రమాలు ప్రారంభించారో కానీ ప్రతిదానికి నేను లింక్ అవుతా ఉన్నా. ఇక్కడ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి హనుమాలు గ్రౌండ్లో మంచి యాసవ కాలం నాకు పనప్ చెప్పారు. చాలా మా కార్యకర్తలు కానీ అందరూ కానీ పనిచేసి మంచి వేసవి కాలం చంద్రబాబు నాయుడు గారు, రజనీకాంత్ గారు వీళ్ళంతా కూడా వచ్చి ఆ సభ బాగా సక్సెస్ చేశాం. ఆ తర్వాత సినీ వజ్రోత్సవాలు మురళీ రిసార్ట్లో పెట్టారు. ఆ రోజు కూడా మరి వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా కొంతమంది పెద్దలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం. అనుకోకుండా మొన్న వేసవికాలం న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కూడా నేను జనరల్గా ప్రతి వేసవికాలం ఏదో ఒక దేశం ఎంచుకుంటాను. నేను ఆస్ట్రేలియాలో ఆ సంవత్సరం ఉందామని చెప్పేసి అనుకుంటే ఈ టీంకి నాకు మరి కోఇన్సిడెంట్గా ఒకేసారి ట్రిప్ జరిగింది. న్యూజిలాండ్ మొదలుపెట్టి ఆస్ట్రేలియా మొత్తం కూడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అన్ని చోట్ల, అన్ని నగరాల్లో కూడా మరి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి పాతాళ భైరవి వజ్రోత్సవాలు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేద్దామని చెప్పాను. ఈరోజు చక్కగా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ అందరికీ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. వారు ఎన్టీ రామారావు గారితో మరి వారి అభిమానాన్ని ఏ విధంగా ఆయన సినీ ప్రస్థానంలో మరి వీళ్ళు గడిపిన సంఘటనలను చెప్తా ఉంటే మాకు కూడా, ఆయన పార్టీలో ఒక సామాన్య కార్యకర్తని 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యానంటే మరి అది అన్న ఎన్టీ రామారావు గారి గొప్పతనం అని చెప్పేసి, మరి నేను చేసుకున్న అదృష్టం అని చెప్పేసి, మరి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా నాతో లింక్ అవడం అనేది మరి అనుకోకుండా ఇవన్నీ కూడా చేయడం, ఇంకా ఏదైనా సరే పూర్తి సహకారం నాది ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పాతాళ భైరవి వజ్రోత్సవ వేడుకలు, దాంతోపాటు సోమేశ్వరరావు గారు, గద్ది సోమేశ్వరరావు గారు రచించిన ఎన్టీఆర్ సినీ ప్రస్థానం పుస్తకం ఆవిష్కరణకు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.
మరి మేమందరం మీతో పాల్గొంటాం, ఈ సభలో పాల్గొంటాం. పరమానందంగా అదృష్టంగా భావిస్తున్నాను. మరి పాతాళ భైరవి ఆ సినిమా గురించి ఏమని చెప్పాలి? అందరు చెప్పేది విలువ కట్టలేని సినిమా పాతాళ భైరవి. ఆ రోజుల్లో 1981లో ఇది 6వ చిత్రం ఎన్టీ రామారావు గారిది. 51 1949లో వారు సినీ రంగం అరంగేట్రం చేశారు మన దేశం చిత్రం ద్వారా. అంటే 2 సంవత్సరాల్లోనే ఆయన 6 సినిమాలు చేశారు. ఆయన ఇది 6వ చిత్రం. ఆయన అక్కడి నుంచి ఒక కమర్షియల్ హీరోగా ఎదిగాడు. ఆయన సాహసం చేయర డెంబక అని మాట, ఒక ఊతపదం ఉంది. ఇంకా ఆ సాహసం చేసైనా తిరిగి వెనక్కి చూడలేదు. ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన జీవితంలో పెద్ద నటుడుగా కష్టపడి ముందుకు వెళ్ళాడు. ఆయన వారితో పాటు నిర్మాతలు కూడా తీసుకెళ్ళాడు. ఆయన ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు ప్రయోగం చేశాడు. ఆయన 1, 2 సాంఘికం, జానపదం, పౌరాణికం, మరెన్నెన్నో ఎవరు చేయలేని పాత్రలు నిజ జీవిత పాత్రలు పోషించింది. ప్రపంచంలో ఎవరు పోషించలేని పాత్రలు నిజ జీవిత పాత్ర పోషించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. 50కి పైగా నిజ జీవిత పాత్ర పోషించాడు ఆయన. ఆయన ఒక నిర్మాత, ఇందాకన్నా వారు ఒక నిర్మాత నటుడు. ఆయన ఒక నిర్మాత నష్టం వస్తుందని తను పాలు పంచుకుంటాడు. ఆయన వారు నన్ను వదిలేసుకుని త్యాగం చేసి, జీవితాన్ని త్యాగం చేసి పార్టీ పెట్టి ముందుకు వచ్చాడు ఆయన. అప్పుడు మరి కొత్త పార్టీ కదా, మరి కార్యకర్తలు ఎవరు? మీ అందరూ అభిమానులే కదా కార్యకర్తలు. అది సో ఇది కార్యకర్తల అభిమానుల పార్టీ. ఇది మీరు లేనిదే పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తల పార్టీ. తెలుగు జాతి, తెలుగు గడ్డ, తెలుగు నేల ఉన్నంత కాలం వారి రామనామం చిరస్మరణీయం. మేము 12 మంది వారి బిడ్డలకు పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ, ఈ జన్మ చేసిన పుణ్యము వారి బిడ్డలకు పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ, క్రమశిక్షణ, నీతి నిజాతి, మొండితనం, దట్ ఈస్ ఎన్టీఆర్. అది నడిపించింది ఆయన. అంతకంటే ఇంకేం చెప్పలేను. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు గుర్తుందో లేదో, ఆయన ఎంతమంది తీసుకుంది? రూపాయి. అది ఎన్టీఆర్. ప్రజలకి ఆపద వచ్చినప్పుడు దేన్ని లెక్క చేయని మనిషి ఎన్టీ రామారావు గారు. అప్పుడే కాదు, దివిసీమలో ఉప్పెనొచ్చినా, చైనా యుద్ధం వచ్చినా, పోలీస్ రక్షణ నిధికి అనేక సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళి సమాయత్తమై ప్రజలను ఆదుకున్నటువంటి మనిషి. ఆయన నిలువెల్ల మానవత్వం జీర్ణించుకున్నటువంటి మనిషి. ఆయన సినిమా జీవితం అంతా సమాజాన్ని, మీరు పాత్రలన్నీ చూడండి, సమాజాన్ని చక్కదిద్దేది, ప్రబోధాత్మకంగా, సంస్కరణాత్మకంగా, దేశభక్తి పరంగా, కుటుంబని విలువల్ని పెంపొందించే విధంగా ఇలాంటి పాత్రలు ఉండేవి. ఇట్లా ప్రయోగంగా చేసే సినిమాలన్నీ ప్రొడ్యూసర్ల ద్వారా చేయలే. ఆయన సొంత బ్యానర్ మీద చేసిండు. వరకట్నం ఏంటి, తల్లా పెళ్ళాం ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా వస్తుందో పోద్దో అనుకునే సినిమాలు ప్రొడ్యూసర్ని తీయొద్దనేవాడు. నేనే తీస్తా, కష్టమైనా నష్టమైనా మేమే భరిస్తాం సమాజం కోసం అనేటట్టు. కోడలు దిద్దిన కాపురం, ఇట్లాంటివన్నీ ఆయనే తీశాడు. ఉమ్మడి కుటుంబం, ఇలాంటివన్నీ. అట్లా ఒక విలువలతో, ఒక పద్ధతిగా సమాజానికి ఆయన పెద్ద ఆస్తి. సినిమా రంగంలో ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతున్న టైం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చూశాడు. తెలుగు జాతికి అవమానం జరుగుతుంది. ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోవట్లా. ప్రభుత్వాలంతా ముఖ్యమంత్రులు ఎక్కటం, దించటం పని, ఢిల్లీ చుట్టూ యాత్రలు చేయటం, తెలుగు జాతికి అవమానం కలుగుతున్నటువంటి రోజులు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎయిర్పోర్ట్లో అవమానించారు. మీకు ఆ కథ అంతా తెలుసు, జస్ట్ గుర్తు చేస్తున్నా. అది భరించలేక ఆయన ఒకటే చెప్పాడు, ఈ అవమానాలకి చరమగీతం పాడాలి. సినిమాల్లో అంత ఆదాయం వస్తుంది కదా, వచ్చేదాన్ని వెంటనే ఒక నిర్ణయం తీసుకొని రాజకీయ పార్టీ పెట్టాలని. అప్పటికే బుక్ అయిన సినిమాలు ఉంటే 15,
ప్రొడ్యూసర్లను పిలిచి ఎవరు డబ్బులు వాళ్ళకి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి రాజకీయాల్లోకి వచ్చేసాడు. తెలుగుదేశం పార్టీ పెట్టాడు. పెట్టిందే తడవుగా అప్పుడు దాకా ప్రజలు నాయకుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఇంత గొప్ప నాయకుడు ఆయనే ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకున్నాడు. దానికి తగిన విధంగా ప్రభుత్వాన్ని నడపాలని కంకణం కట్టుకొని ముందుకెళ్ళాడు. అంతేకాదు, ఉన్నోడు బంగ్లాలో ఉంటే లేనోడు గుడిసెల్లో ఉంటే గుడిసెలు వానకు తడుస్తున్నాయి, ఎండకి ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కనుక పేదోళ్ళని కూడా పక్కా ఇంట్లో పెట్టాలని పక్కా గృహ నిర్మాణం మొదలుపెట్టాడు. 3 ఉత్తరాంధ్ర, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రాష్ట్రాలన్నింటిలో కూడా పథకాలు ఆయన రచించిన వాటికే ఇప్పుడు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ పెట్టి రేపు బనకచెర్ల పెట్టి మొత్తం రాయలసీమకి గోదావరి నీళ్లు బెంగళూరు బార్డర్లో ఉన్న కుప్పం దాకా నడిపిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.